రీసెంట్‌గా ఈటీవీ విన్‌లో 'వైఫ్ ఆఫ్' అనే చిత్రం రిలీజ్ అయింది. ఈ సినిమాలో దివ్యశ్రీ, అభినవ్ మణికంఠ లీడ్ రోల్‌లో నటించారు. ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. ఇక ఈ మూవీ కథ విషయానికొస్తే నటి కావాలి అని కలలు కనే అవని, అభి అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌తో ప్రేమలో పడుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల తన కజిన్‌ను వివాహం చేసుకుంటుంది. అతడు అవనిని టార్చర్ చేస్తూ చిత్రహింసలకు గురిచేస్తాడు. ఒకరోజు అవని భర్త మృతి చెందుతాడు. అయితే అతడిది ఆత్మహత్య అని అందరూ అనుకుంటారు. దీంతో అవని అభి సాయం కోరుతుంది. అవని ఇంట్లో అసలేం జరిగింది? అవని గతంలో ఏం చేసేది? ఆమె భర్త మరణానికి కారణం ఎవరు? అనే అంశాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే దివ్యశ్రీ ఈ సినిమాలో ఒక సాలిడ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందనే చెప్పాలి. భర్త మరణాలను పొందేందుకు ప్రయత్నించే భార్య పాత్రలో అవని యాక్టింగ్ బావుంది. ఆమె తన పాత్రలో ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. అభినవ్ మణికంఠ కూడా తన డ్యూయల్ షేడ్ పాత్రను బాగా హ్యాండిల్ చేశాడు. అతని పాత్రను డిజైన్ చేసిన విధానం బావుంది. బాధ్యత లేని భర్త పాత్రలో నిఖిల్ రీసెంట్‌గానే కనిపించాడు. ఇక మూవీ మైనస్ పాయింట్స్ విషయానికొస్తే 'వైఫ్ ఆఫ్' మూవీ కథ చాలా సింపుల్‌గా ఉంటుంది. డీసెంట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను ఎలివేట్ చేయాలని దర్శకుడు ప్రయత్నించినా అది ఎగ్జిక్యూషన్‌లో ఫెయిల్ అయింది. ముఖ్యంగా ఇలాంటి థ్రిల్లర్ కథకు గ్రిప్పింగ్ నరేషన్ చాలా అవసరం. కానీ ఈ సినిమాలో అది ఎక్కడా కనిపించదు. ఇలాంటి కాన్సెప్ట్స్ మనకి చాలా సినిమాల్లో కనిపిస్తుంది. దీంతో ఈ సినిమాను చూసే ప్రేక్షకులు కొంచెం బెటర్ కథ అయితే బావుండేది అని ఫీలొస్తుంది. 3 పాత్రల్లో ఈ కథను చూపించాలని సస్పెన్స్ మెయింటైన్ చేసిన తీరు బావుంది. కానీ బలమైన రైటింగ్ లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఓవరాల్‌గా 'వైఫ్ ఆఫ్' అనే థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులను బాగా డిసప్పాయింట్ చేస్తుంది. దివ్యశ్రీ, అభినవ్ మణికంఠ తమ పెర్ఫార్మన్స్‌లతో ఆకట్టుకున్నా ఎంగేజింగ్‌గా లేని కథనం, ఆకట్టుకోలేకపోయిన టెక్నికల్ అంశాలు ఈ సినిమాపై ఏమాత్రం ఆసక్తి క్రియేట్ చేయలేకపోయాయి. పూర్తి స్థాయి థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ వీకెండ్‌లో వేరొక ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్ వెతుక్కుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఇది గైస్ ఈ మూవీ రివ్యూ. నచ్చితే ఒక లైక్. ఇలాంటి మూవీస్ అప్డేట్స్ కోసం ఫాలో మై ఛానల్.